హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ట్రయో. ఇవాళ వీడియో వచ్చేసి వెంకటేశ్వర స్వామికి నేను కట్టిన ముడుపు. వీడియో లాస్ట్ వరకు చూడండి, కొంచెమనే ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఫస్ట్ పసుపు నీళ్ళల్లో ఒక తెల్లటి కొత్త బట్ట తీసుకొని, నేను వైట్ కర్చీఫ్ తీసుకున్నాను, అది తీసుకొని పసుపు నీళ్ళల్లో తడిపి ఆరబేసుకోవాలి. ఇది మనం నైట్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత 7 ఖర్జూరాలు, 7 వక్కలు, కొద్దిగా పచ్చకర్పూరం, 7 లవంగాలు, 7 ఇలాచీలు తీసుకోవాలి. ఫస్ట్ నేను ఆ ముడుపులో గోవిందనామాన్ని పెట్టేసి 7 ఖర్జూరాలు వేశాను. దాని తర్వాత 7 వక్కలు, 7 ఖర్జూరాలు వేసిన తర్వాత 7 ఇలాచీలు కూడా వేసుకోవాలి. గోవిందుడు ఆ 7 కొండల వాడు కాబట్టి అన్నీ 7 కౌంట్ కింద వేసుకోవాలన్నమాట. తర్వాత 7 లవంగాలు వేసుకొని కొద్దిగా తులసి దళం వేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఎంతైతే మనీ ఆ 7 కొండల వారికి సమర్పించాలని అనుకుంటున్నారో అది కూడా ఆ ముడుపులో వేసుకోవచ్చు. నేనైతే 108 పెట్టాను. దాని తర్వాత కొన్ని పూలవి రెక్కలు కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత అతి ముఖ్యమైనది, ఆ 7 కొండల వాడికి నచ్చినది పచ్చకర్పూరం మాత్రం ఖచ్చితంగా వేయండి. మనం ఈ ముడుపు కడుతున్నప్పుడు మనం మనసులో ఉన్న కోరికను నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ 7 కొండల వాడిని తలుచుకుంటూ ఈ ముడుపును అనేది కట్టుకోవాలి. అలా పసుపు కుంకుమలు కూడా కొద్దిగా వేసేసి ఈ ముడుపు కట్టుకున్న తర్వాత ఆ దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇది రెగ్యులర్గా పెట్టుకోవచ్చు, లేదంటే ఒకసారి ఏదైనా ఒక శనివారం రోజు స్టార్ట్ చేసి దాని తర్వాత పూజా మందిరంలోనే ఏదో ఒక ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది. అలా 3 ముళ్ళు వేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ ముడుపు కట్టుకున్న తర్వాత ఆ ముడుపు కూడా ఆ 7 కొండల వారి నామాలు పెట్టుకోవచ్చు. అండ్ ఈ ముడుపు వచ్చేసి మనం శనివారం రోజే కట్టాలి, ఎందుకంటే శనివారం అంటే వెంకటేశ్వర స్వామి కాబట్టి. ఈ ముడుపు మీ కోరిక తీరిన తర్వాత ఆ తిరుపతికి వెళ్ళి ఆ హుండీలో సమర్పించాలి ఆ స్వామికి. దీంతో పాటు ఒడ్డికాసులపాడు వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ ముడుపుతో పాటు మీకు వీలైనంత డబ్బు ఆ వెంకటేశ్వరికి సమర్పిస్తే మంచిది. ఈ ముడుపు ఒకవేళ మీరు వెళ్ళలేని పొజిషన్లో ఉంటే ఎవరైనా తిరుపతి వెళ్తుంటే వాళ్ళకన్నా ఇచ్చి పంపించవచ్చు. మీ కోరిక తీరే వరకు ఆ ముడుపు అనేది స్వామివారి దగ్గర పెట్టచ్చు, లేకపోతే స్వామివారి ఫోటో వెనకాల పెట్టచ్చు, లేకపోతే మీ బీరువా ఉంటుంది కదా, బీరువా లోకల్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ ముడుపుకి మైల తగలకుండా చూసుకోవడమే మెయిన్ పాయింట్ ఇక్కడ. ముడుపు కట్టాం కదా అనేసి రోజు పూజ చేయాలా అంటే రోజు పూజ చేయాల్సిన అవసరం లేదండి. మీరు పూజ చేసినప్పుడే స్వామివారికి ముడుపుకు కూడా కొంచెం ధూపం వేసి సరిపోతుంది. ఈ ముడుపుని మనము మీ కోరిక తీరే వరకు ఉంచుకోవచ్చు, లేకపోతే ఇన్ని వారాలు అయిన తర్వాత నీ కొండకొచ్చి తీర్చుకుంటాననేసి లేదంటే కొంతమంది 7 శనివారాల వ్రతం చేస్తారు కదా, అప్పుడు ఈ ముడుపు కట్టుకొని అది అయిపోయిన తర్వాత కూడా ఆ దేవుడికి సమర్పించుకున్న వాళ్ళు ఉంటారు. మీరు అలా కూడా చెయ్యొచ్చు. లేదంటే ఎక్కువ రోజులు ఉంచుకోవద్దు. ఈ ముడుపుని 6 నెలలు ఉంచుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మీ కోరిక నెరవేరకపోయినా ఆ స్వామివారికి మీ ముడుపు అనేది సమర్పించుకోండి. ఇక్కడ నేను ప్రసాదంగా వడపప్పు చేశాను. వడపప్పు ఎలా చేస్తారో అందరికీ తెలిసిందే కదా. కొద్దిగా పెసరపప్పు నానబెట్టేసి అందులో బెల్లం కలిపేస్తే వడపప్పు అవుతుంది. సో అది నేను స్వామివారికి సమర్పించుకొని నా మొర ఆలకించవయ్యా 7 కొండల వాడ అని చెప్పి నేను ఆ హారతి, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించుకున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ట్రయో. మీ లైక్, షేర్ వల్లనే మాకు మోటివేషన్ వస్తుంది మిగతా వీడియోస్ చేయాలని.